హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఏపీపీఎస్సీ వారు టెంటేటివ్ క్యాలెండర్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో మనకు ఈ యొక్క పరీక్ష షెడ్యూల్ మనం పరిశీలన చేద్దాం. సో డేట్స్ అనేవి ఇదే విధంగా ఉంటాయని చెప్పలేము. ఓకే, మార్పు అనేది జరగవచ్చు, బట్ ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా ఈ డేట్స్ని మనం బేస్ చేసుకుని మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో గ్రూప్ 1 సర్వీస్లో మనకు 182 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ అనేది 16 డిసెంబర్ 2018 మనకు రిలీజ్ అవుతుందంట. స్క్రీనింగ్ టెస్ట్ అనేది గ్రూప్ 1 ఎగ్జామ్కి 2 ఫిబ్రవరి 2019 అయితే ఉంటుందంట. సో మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకు 24, 25, 26, 30 ఏప్రిల్లో ఉంటాయి. అంతేకాకుండా 1 మే 2 మేలో కూడా మనకి ఎగ్జామ్ అనేది ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే, సో తర్వాత మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఈ యొక్క గ్రూప్ 2లో మనకు మొత్తంగా 337 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 22 నవంబర్ 2018 మనకు ఈ యొక్క ఎగ్జామ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకు 21 డిసెంబర్ 2018 ఈ గ్రూప్ 2 సర్వీసెస్కి ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 14 జనవరి 16 జనవరిలో మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఈ గ్రూప్ 2 సర్వీసెస్కి ఉంటుంది. తర్వాత మనకు గ్రూప్ 3లో మనకు పంచాయతీ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించి 2650 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు 15 అక్టోబర్ రిలీజ్ అవుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది 16 డిసెంబర్ 2018 మనకు ఈ యొక్క గ్రూప్ 3కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ 2 జనవరి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు గ్రూప్ 3కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ముందుగా మనకు గ్రూప్ 3కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 1. ఓకే, సో ఇక మీరు డేట్స్ని చూసుకోండి. మనకు ముందుగా ఏవైతే వస్తున్నాయో వాటిని బాగా ఫోకస్ చేసినట్లయితే మనం విజయం సాధించే అవకాశం అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉండాలా, ఆన్లైన్లో ఉండాలా అనేది మనకు దరఖాస్తులు అంటే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క దరఖాస్తు సంఖ్యను బట్టి ఉంటుందన్నట్లుగా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక పాయింట్ని కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇది టెంటేటివ్ మాత్రమే. సో ఆ యొక్క డేట్స్లో మళ్ళీ మార్పులు అయితే రావచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తుంది అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మనకు అక్టోబర్లో మనకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ గురించి తప్పకుండా స్పష్టమైన సమాచారం అయితే వచ్చేస్తుంది. మనకు ఏపీపీఎస్సీ వరకు కండక్ట్ చేయాలా, లేదంటే పాఠశాల విద్యాశాఖ కండక్ట్ చేయాలనే దానికి స్పష్టమైన సమాచారం అయితే వచ్చింది. పాఠశాల విద్యాశాఖ మనకు ఇక ఉపాధ్యాయ ఖాళీ భర్తీ కూడా చేస్తుంది. ఈ విధంగా అన్ని పోస్టులకు సంబంధించి మనకు స్పష్టమైన సమాచారం అయితే వచ్చింది. పోస్టుల సంఖ్య చూసినట్లయితే చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడాను అభ్యర్థులకి ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. సో పోస్టులు అనేది తక్కువ ఉన్నప్పటికీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మనం హార్డ్ వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.